వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీషోలో పర్చేస్ చేసిన ట్రిక్సీ రిజైన్ కాస్టింగ్ మౌల్డ్ అండ్ టూల్స్ కిట్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ ఈ ఆర్డర్లో ఏమేం మౌల్డ్స్ కానీ టూల్స్ కానీ ఏమేం వచ్చాయి అనేది కూడా డీటెయిల్గా అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నా. ఇది రిజైన్ బిగినర్స్ కోసం ఒక మంచి ఫుల్ స్టార్టర్ కోర్స్లా ఉంటుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు రిజైన్లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు క్లారిటీ అనేది తెచ్చుకుంటారు. ఈ కిట్ అనేది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే, రిజైన్ ఆర్ట్ అంటే ఏంటి, ఈ కిట్ బిగినర్స్కి ఎందుకు పర్ఫెక్ట్, అండ్ సపరేట్గా బై చేస్తే ఎంత కాస్ట్ వస్తుంది అనేది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. మీరు ఫస్ట్ టైం రిజైన్ ట్రై చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ కిట్లో మనకి చాలా మౌల్డ్స్ ఇచ్చారు, అండ్ గ్లిట్టర్ పౌడర్స్ ఇచ్చారు, అండ్ మిక్సింగ్ టూల్స్ కూడా ఇచ్చారు. జ్యువెలరీ యాక్సెసరీస్ అండ్ స్టోరేజ్ పౌచ్ కూడా మంచిగా మనకి ఒకటి ప్యాక్ చేసి మరీ ఇచ్చారు. ఫస్ట్లీ ఈ రిజైన్ కిట్లో మనకి వచ్చిన ఈ గ్లిట్టర్ పౌడర్స్ అండ్ సీక్వెన్స్ని అయితే నేను మీకు ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను. ఇందులో మనకి వాళ్ళు చాలా కలర్స్లో డిఫరెంట్ షేప్స్లో మనకి ఈ గ్లిటర్స్ అనేవి ఇచ్చారు. కొన్ని పౌడర్స్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి చిన్న స్టోన్స్ లాగా ఉన్నాయి, కొన్ని వచ్చి పూసలు అంటారు కదా, బట్టలకి స్టిచ్ చేసుకుంటాం, అలాంటి వెరైటీస్గా ఉన్నాయి. నేను మీకు ఇక్కడ అన్నీ 1 by 1 ఓపెన్ చేసి చూపించలేకపోయినా కొన్ని ఎనీ 3 or 4 అలా తీసుకొని వాటిని జస్ట్ మీకు అలా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇవైతే మనకి ఫైన్ గ్లిటర్స్ చాలా మంచిగా ఉన్నాయి, అండ్ చంకీ గ్లిటర్స్ కూడా ఇచ్చారు, అండ్ మెటాలిక్ ఫ్లాస్క్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా షేడ్స్ చాలా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మల్టీ కలర్ షేడ్స్లో ఇచ్చారు మనకి. నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను మీకు చూపించాలి అని చెప్పి. సో అవి నేను మీకు క్లియర్గా ఓపెన్ చేసి 1 by 1 ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. టు బి హానెస్ట్ చెప్పాలి అంటే 1 స్మాల్ బాక్స్ మనం యూస్ చేసాము అంటే తక్కువలో తక్కువ ఎంత కాదన్నా 5 to 6 ప్రాజెక్ట్స్కి నీట్గా యూస్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనకి నియర్లీ చాలా కలర్స్లో, చాలా థీమ్స్లో, డిఫరెంట్ షేప్స్లో మనకి చాలా ఇచ్చారు ఈ గ్లిటర్స్. జ్యువెలరీ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు లైక్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఆర్ కీ చైన్స్ ఇలా ఏవైనా ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి గ్లిటర్స్ చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు. మంచి షైన్ ఇస్తుంది, అండ్ ఈజీగా మనం చాలా ప్రాజెక్ట్సే మనం చేసుకోవచ్చు ఈ గ్లిటర్స్ వల్ల. నేను చెప్పాను కదా మీకు చిన్ని బాల్స్ లాగా ఇచ్చారు కొన్ని అని చెప్పి, అది ఇదే అన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చాయి. బికాస్ చాలా చిన్ని బాల్స్ లాగా ఉన్నాయి. ప్రాజెక్ట్స్లో మనం ఏదైనా ఇయర్ రింగ్స్ అలా చేస్తున్నప్పుడు యూస్ చేస్తే, లేదా కీ చైన్స్ యూస్ చేస్తున్నప్పుడు యూస్ చేసినా కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అన్నీ ఓపెన్ చేసి చూపించడానికి టైం సరిపోదు, ల్యాగ్ అయిపోతుంది వీడియో. సో అందుకోసం అనేసి 2, 3 మాత్రమే చూపించాను నేను మీకు ఇక్కడ. బట్ అన్నీ కూడా ఇలాగే ఇచ్చారనమాట వీళ్ళు. డిఫరెంట్ షేడ్స్లో, షేప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ చాలా ప్రాజెక్ట్స్కి మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇక్కడ మనకి వాళ్ళు హ్యాండ్ డ్రిల్లర్ కూడా ఇచ్చారు. లాస్ట్ టైం ఏదో ఒక వీడియోలో నేనే మీకు అన్బాక్సింగ్ చేసి చూపించాను. ఓన్లీ ఈ హ్యాండ్ డ్రిల్లర్ గురించి మాత్రమే, సేమ్ టు సేమ్ అదే హ్యాండ్ డ్రిల్లర్ మళ్ళీ ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇదైతే ఎలా యూస్ చేయాలో ఏంటో నాకు ముందు క్లారిటీ రాలేదు, ఇప్పుడు కూడా క్లారిటీ అనేది లేదు. బేసిక్గా డ్రిల్లర్స్ నాకు ఏంటి అని తెలుసు, కానీ ఇది ఎలా యూస్ చేయాలో నాకు తెలియట్లేదు. సో నేను కూడా వీడియోస్ అదేదైనా ఈ హ్యాండ్ డ్రిల్లర్ గురించి చూసి నేర్చుకోవాలి. బట్ ప్రస్తుతానికైతే ఇది నేను చూస్తున్నాను. ఏమైనా నాకు తెలియక ఏమన్నా చేయలేకపోతున్నానా అంటే తెలుసుకోలేకపోతున్నానా అని చెప్పి నేను మొత్తం దాన్ని రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. నిజంగా చెప్పాలి అంటే ఎలా యూస్ చేయాలి ఏంటి, అది ప్రాపర్గా హోల్ పడుతుందా లేదా ఇయర్ రింగ్స్ అలా మనం చేస్తున్నప్పుడు అని చెప్పి ఫైనల్గా ఇదైతే నాకు ఒక క్లారిటీ రావట్లేదు. సో నేను మళ్ళీ అట్లే పెట్టేస్తున్నాను, ఇంకా ఎక్కువ దీని గురించి స్ట్రెస్ తీసుకోకూడదని చెప్పి.
ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్లే వీళ్ళు కూడా జస్ట్ ఇక్కడ ఒక హ్యాండ్ డ్రిల్లర్ది ఒకటి ఇచ్చేసి అండ్ 4 ఇలాంటివి చిన్న చిన్న పీసెస్ అలాంటివి ఇచ్చారు. ఇది హోల్ పెట్టుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది ఇయర్ రింగ్స్కి. సో అందుకోసం అనేసి ఇవి ఇచ్చారు వాళ్ళు. నేనైతే బిగినర్స్ ఎవరైనా రిజైన్ ఆర్ట్స్ అలా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాగ ఒక కిట్ తీసుకోవడం బెటర్. బికాస్ సపరేట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ తీసుకోవాలంటే టూ మచ్ కాస్ట్ అయిపోతుంది. అదే మనం ఇలా ఒక కిట్ తీసుకుంటే మనకి బేసిక్ థింగ్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. ఇంకా మనకి ఈ ఆర్డర్లో సిలికాన్ మౌల్డ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అందులో ఫస్ట్ అయితే ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా మౌల్డ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈ మౌల్డ్స్ అయితే చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. మేబీ ఇవి పెండెంట్ మౌల్డ్స్ అనుకుంటా. లైక్ చిన్న కీ చైన్స్ చేసుకోవడానికి అండ్ పెండెంట్స్గా యూస్ చేసుకోవడానికి, లైక్ చైన్ రిలేటెడ్గానే పెండెంట్స్ అండ్ కీ చైన్స్ అలాంటివి చేసుకోవడానికి యూస్ అవుతాయి అనుకుంటా. నాకు తెలీదు, ఇవి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత చిన్న మౌల్డ్స్తో మనం రింగు, ఓవెల్, స్క్వైర్, రెక్టాంగిల్ షేప్స్లో కూడా మనం చిన్న కీ చైన్స్, పెండెంట్స్ ఈ మౌల్డ్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ డీమోల్డింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, అస్సలు బ్రేక్ అవ్వదు ఈ మోల్డ్స్ యూస్ చేస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్ని మోల్డ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా చిన్ని మోల్డ్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇదైతే ట్రయాంగిల్ షేప్లో ఉంది. నేను కొన్ని పింట్రెస్ట్లో అలా ఐడియాస్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి చైన్స్ అండ్ కీ చైన్స్ అవి చూశాను. బట్ నాకు అప్పుడు అంత ఐడియా రాలేదు. బట్ అనిపించేది ఇలా ఎలా చేస్తారు వీళ్ళు ఈ చైన్స్, ఈ కైండ్ ఆఫ్ కీ చైన్స్ అండ్ చైన్స్, పెండెంట్స్ ఇవన్నీ అని. సో నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఆ పెండెంట్స్ అండ్ కీ చైన్స్ అన్నీ ఎలా చేసేవాళ్ళు అనేసి. సో ఇవి చూస్తే నాకు ఆ ఐడియా వచ్చింది ఇప్పుడు. అండ్ ఇందులో ఇంకొక అంటే చాలా చిన్ని మౌల్డ్ అయితే ఉంది. అది నేను తీయడానికి ట్రై చేస్తున్నాను, అస్సలు రావట్లేదు. బట్ ఈ చిన్ని మౌల్డ్స్తో నేను ఏం చేయాలి ఏంటి అని కూడా ఒక ఐడియా వచ్చింది. మంచిగా ఏదైనా స్టడ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ చిన్ని మౌల్డ్స్తో. రెక్టాంగిల్, ట్రయాంగిల్ అండ్ కొంచెం సర్కిల్ టైప్లో ఒకటి ఇచ్చారు. సో అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చిన్ని స్టడ్స్. సో అందుకు అలా అనిపించింది నాకు. ఫస్ట్ మనం ఏదైనా రిజైన్ ఆర్ట్ చేస్తున్నాము అంటే మౌల్డ్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. మౌల్డ్ అనేది డ్రైగా కూడా ఉండాలి. రిజైన్ మిక్సింగ్ అయితే స్లోగా స్టిర్ చేయాలి 5 to 7 minutes. ఫాస్ట్గా స్టిరింగ్ చేసాము అంటే బబుల్స్ ఫామ్ అయిపోతాయి. కలర్స్, గ్లిటర్ యాడ్ చేస్తున్నప్పుడు అయితే ఒకటేసారి ఎక్కువ గ్లిటర్ వేసేయకుండా లేయర్స్లో యాడ్ చేసుకుంటే అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది. డెకరేటివ్ ఐటమ్స్ ఆర్ ఆ ఎలిమెంట్స్కి అయితే డ్రై ఫ్లవర్స్, గ్లిటర్ ఫ్లేక్స్ అండ్ మినీ స్టోన్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా యూస్ఫుల్ అవుతాయి. బబుల్స్ రిమూవ్ చేసుకోవాలి అంటే టూత్ పిక్ లేదా హీట్ గన్ ఆర్ లైటర్ యూస్ చేయడం చాలా మంచిది. ఇక్కడైతే వీళ్ళు మనకి రిజైన్ ఆర్ట్స్కి సంబంధించిన ఇంకొన్ని మెటీరియల్స్ ఇచ్చారు. అవి ఇయర్ రింగ్స్కి అలా మనం ఫిక్స్ చేసుకోవడానికి, లేకపోతే చైన్స్కి ఒక హుక్ లాగా అలాంటివి సిల్వర్ అండ్ గోల్డ్ థీమ్లో కొన్ని ఇచ్చారు. అండ్ ఇవైతే రిజైన్ని మంచిగా మిక్స్ చేసుకోవడానికి అలాంటివి అనుకుంటా. ఆ చిన్నగా ఉన్నాయి కదా అవి. అండ్ కొన్ని స్పూన్స్ టైప్లో ప్లాస్టిక్వి కూడా ఒక 5 to 6 ఏమో ఇచ్చారు. ఇది కూడా మంచిగా మనం రిజైన్ మిక్స్ చేసుకోవడానికి అలా యూటిలైజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు పేపర్ కప్స్ అండ్ నార్మల్ టూత్ పిక్ ఉంటుంది కదా అదే యూజ్ చేస్తున్నాను అన్నిటికీ కూడా. ఇలా ఏమైతే ఇంతవరకు తీసుకోలేదు. సో నేను కూడా ఈ కిట్లోనే ఇవి చూస్తున్నాను. ఇది కొంచెం డిజైన్ తీసి మంచిగా ఆ మోడ్లో ఫిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. మనం డిజైన్తో ఏదైనా ఆర్ట్ చేస్తున్నప్పుడు కామన్గా జరిగే మిస్టేక్స్ ఏంటంటే రాంగ్ రేషియోస్ మిక్స్ చేయడం అండ్ వెట్ ఫ్లవర్స్ యూజ్ చేయడం. సమ్టైమ్స్ డస్ట్ అనేది మంచిగా క్లీన్ చేయకపోవడం వల్ల మనం ఆర్ట్ చేసేసిన తర్వాత డస్ట్ అనేది మంచిగా ఎక్స్పోజర్ అవుతుంది అండ్ ఈజీగా ఎర్లీగా డీమోల్డింగ్ అయిపోతుంది. అండ్ ఓవర్ హీటింగ్ కూడా మంచిది కాదు రిజైన్కి. అండ్ ఇక్కడైతే ఇంకొన్ని మోల్డ్స్ ఇచ్చారు మనకి. ఇవే మెయిన్ మోల్డ్స్. ఇక్కడ మనకి నియర్లీ ఒక బ్యాంగిల్ చేసుకోవడానికి ఒక మౌల్డ్ అండ్ రౌండ్ టైప్ది ఒక మౌల్డ్ ఇచ్చారు. అండ్ చిన్ని మౌల్డ్, అది చిన్న స్టడ్స్ అలా చేసుకోవచ్చు అనుకుంటా, అది ఒకటి ఇచ్చారు. అండ్ పెద్దది నార్మల్ సైజులో ఉన్నవి ఒక 2 మౌల్డ్స్ అయితే ఇచ్చారు. ఈ
ఈ రిజైన్ కిట్ వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను అండ్ నా కాస్ట్ వచ్చేసి 655 రూపీస్ పడింది. ఇప్పుడు నేను ఓవరాల్గా చూపించిన దాన్ని బట్టి చూస్తే మౌల్స్ సపరేట్గా పర్చేస్ చేయాలి అంటే 600+ అవుతుంది ఈజీగా. బికాజ్ నేను ఆల్రెడీ చాలా మౌల్స్ ఈ డిజైన్కి సంబంధించిన చాలా మెటీరియల్ పర్చేస్ చేశాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూపించే ఈ 5 to 6 మౌల్స్ మనం సపరేట్గా తీసుకోవాలి అంటే ఈజీగా 600+ అమౌంట్ అయితే అయిపోతుంది. అండ్ గ్లిటర్స్ కూడా 300+ అవుతుంది బికాజ్ అన్ని వెరైటీస్ ఆఫ్ గ్లిటర్స్ ఇచ్చారు కాబట్టి. అండ్ టూల్స్, యాక్సెసరీస్ అలా ఏదైనా మనం పర్చేస్ చేయాలన్నా సింగిల్గా మోస్ట్లీ అంటే మనకు కావాల్సిన 5 cups 5 spoons అలా ఎవరు ఇవ్వరు కాబట్టి టోటల్గా తీసుకోవాల్సి వస్తుంది ఆ ప్రోడక్ట్. సో అలా ఎంత కాదన్నా ఒక 400+ అయిపోతుంది. సో ఈ కిట్లో ఉన్న ఐటమ్స్ ఇండివిజువల్గా తీసుకోవాలి అంటే టోటల్గా వాల్యూ అనేది మనకి 1200 to 1500 అవుతుంది. అదే మీషోలో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఏదైనా సరే మీకు రీజనబుల్గా ఉండే ప్రైస్లో మీకు కావాల్సిన థింగ్స్ ఏవైతే కావాలో అవి మంచిగా అన్నిట్లో సెర్చ్ చేసి ఒక రీజనబుల్ ప్రైస్కి తీసుకోవడం బెస్ట్. సో ఈ 655 రూపీస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను నేనైతే. టోటల్గా చెప్పాలి అంటే బిగినర్స్కి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. హోమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ అమౌంట్తో పర్చేస్ చేయడం బెస్ట్. అండ్ గిఫ్టింగ్ అండ్ సెల్లింగ్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీరు రిజైన్ ఆర్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు చాలా మంచిగా పేషెన్స్ ఉండాలి అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా మంచి అవుట్పుట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఒక్క మౌల్డ్ ఇప్పుడు నేను చూస్తున్న మౌల్డ్ మనం మీషోలో పర్చేస్ చేయాలి అన్నా కూడా ఈజీగా 150 రూపీస్ ఉంటుంది. సో అలా ఎక్కువ అమౌంట్ పెట్టడం కంటే ఇలా కిట్స్ తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ ఫైనల్గా. అండ్ ఈ కిట్ మీ రిజైన్ జర్నీకి బెస్ట్ స్టార్ట్ అవుతుంది. నేనైతే ఆల్మోస్ట్ మీషోలో దొరికే ప్రతి మౌల్డ్స్ కూడా లేకపోతే బేసిక్ థింగ్స్ కూడా నేను నా ఓన్గా ఇండివిజువల్గా పర్చేస్ చేసేస్తూ వచ్చాను. లైక్ ఇలా ఒక కిట్ పర్చేస్ చేస్తే అందులో నాకు కావాల్సినవన్నీ వస్తాయి కదా అని ఏం ఆలోచించలేదు. బికాజ్ నేను కొన్ని యూజ్ చేస్తాను, కొన్ని యూజ్ చేయను. సో అందుకోసం అనేసి నేను ఇండివిజువల్గా తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను. మీకు ఇఫ్ ఇన్ కేస్ ఈ రిజైన్ ఆర్ట్స్లో మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మీషోలో, అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో కూడా ఈ రిజైన్ ఆర్ట్స్ కిట్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు కొన్ని చూపిస్తుంది. అండ్ అందులో మీకు ఏం కావాలి లైక్ ఆల్ఫాబెట్స్ రిలేటెడ్గా లైక్ ABCDలు లేకపోతే 1 2 3లు అలా ఏదైనా మౌల్డ్ లైక్ కీ చైన్స్ మాత్రమే చేయాలి అనుకుంటే ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్వి అవి సరిపోతాయి మీకు. లేదా ఇయర్ రింగ్స్, పెండెంట్స్ చేయాలి అనుకుంటే ఇలాంటివి మౌల్డ్స్ కావాలి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. రిజైన్ సిరీస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ అన్ని కామెంట్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.